హలో. గుడ్ మార్నింగ్ హమారా ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్, చెప్పండి. బాగున్నారా సార్? ఫైన్. ఏంటి సార్ విషయాలు? చెప్పండి, మీరెవరు? నేను ఆదర్ల రవిని మాట్లాడుతున్నా సార్. అట్లా రవి, ఎక్కడి నుంచి? నేను ఇక్కడ నుంచి వెళ్ళలేదు సార్, హైదరాబాద్ నుంచి వెళ్ళి. చెప్పండి. ఏం సంగతి, ఈ మధ్య భలే ముచ్చట్లు చేస్తాను. విషయం మీద చెప్పండి. మొన్న 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 ఇది మన ఈయన పేరేంది, పాస్టర్ విజయ్ కుమార్ దండిరాడగా. ఎందుకు సార్, ఏమైంది? ఆయన కడుగు అని చెప్తారు. ఆయన కడుగు చెప్తారు. ఆయన నెంబర్ లేదు సార్, మీ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ చేస్తాను. తెలుసుకోండి. మీరంటే నాకు అభిమానం కాబట్టి మీకు ఫోన్ చేసిన. అది ఆయన కాదు కదా నా అభిమానం. నాకేం తెలుసు మీకు ఎవరు అభిమానులు కాదా? చాలా మంది ఫోన్ సార్. మీకు ఎవరు అభిమానులు ఎవరు అభిమానులు కాదు మాకేం తెలుస్తుంది. కాదు సార్, ఎందుకు కొట్టిరు సార్ ఆయన్ని? ఎందుకు కొట్టిరు? మన వాళ్ళని ఏమన్నా అన్నాడు ఏంది? మీరు అడగండి, ఆయనకు తెలుస్తుంది. మీరు అడగండి ఆయనకు. కాదు సార్, మన బ్యాక్గ్రౌండ్ ఏంది సార్ అసలు? మన బ్యాక్గ్రౌండ్ ఏందన్నట్టు? నాది నేను చెప్తే ఎట్లా? మీరు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకునే ఫోన్ చేసిండే కానీ మీకు తెలుసుకునే తర్వాత మనం నాకేం గడుగుతాం? నేను తెలుసా సార్, నా పేరు విన్నారా ఎక్కడ? వినలేదు. వినలేదా? నా పేరు ఆదర్ల రవి అండి. తెలియదు నాకు మీ గురించి. చెప్పండి మీ గురించి. ఎందుకు సార్ వాళ్ళని క్రిస్టియన్ వాళ్ళని ఇబ్బంది పెడతారు? మీ గురించి ఆ తర్వాత మాట్లాడదాం కానీ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఏం బ్యాక్గ్రౌండ్ ఏముంది సార్, నేను పని పాట ఏం లేదు నాకు, ఖాళీగా తిరుగుతూ ఉంటా. ఇది బ్యాక్గ్రౌండా? ఇది బ్యాక్గ్రౌండా? ఇంతకంటే కొత్త బ్యాక్గ్రౌండ్ ఏం కావాలి సార్? ఇంకా పని పాట లేనివాడికి ఇంకా బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. ఇక పని పాట లేనివాడితో మనం ఏం మాట్లాడతాం కానీ. మీకుందా సార్ పని? నాకుందా లేదా అందరికి సమాజం మొత్తం తెలుసు. నువ్వు ఆల్రెడీ తెలుసుకున్నావు కదా నా బ్యాక్గ్రౌండ్. తెలుసుకున్న తర్వాత నీకేం ఏర్పడదు. నేను ఎవరి బ్యాక్గ్రౌండ్ తెలుసుకోను సార్, అందరు నా గురించే తెలుసుకోవాలా. అసలు నీకు ఇప్పుడే నా గురించి తెలుసుకున్నా అన్నావు, మళ్ళా ఇప్పుడు నేను తెలుసుకున్నా అంటావు. నీ గురించి తెలుసుకున్నా అని చెప్పలేదు సార్. మొన్న ఏదో ఆల్రెడీ కాల్ రికార్డ్ అవుతుంది. కాల్ రికార్డ్ లో స్పష్టంగా నువ్వు చెప్పినావు. నేను పంపిస్తా మళ్ళీ సరే విను. కాల్ రికార్డింగ్ ఏంది సార్? కాల్ రికార్డింగ్ దేనికి చేస్తున్నావు? ఆటోమేటిక్ అవుతుంది. భయపడుతున్నా. అరే ఇంకోసారి చెప్తున్నాడు, భయం అనే మాట అరే మా జీవితంలో ఉండదు. అరే మళ్ళీసారి చెప్తున్నాడు, భయం అనే మాట మా జీవితంలో ఉండదు. అది గుర్తించు. ఇంకోసారి భయం గేమ్ మాట్లాడమనుకో. కాదు సార్, బూతులు మాట్లాడతారేం సార్ మీరు? బూతులు కాదు, భయం ఏంద్రా? భయం ఒక్కగా నువ్వు నాకేంద్ర భయం పడేది? నా ముందు నిలబడి మాట్లాడతావా సార్? సార్ నువ్వు నీ అడ్రస్ చెప్పి నేను ఇంటికి వస్తా. ఇంటికి వస్తావా? నీ అడ్రస్ పంపు. నాకు ఇల్లు ఉంటాయి కదా సార్ నువ్వు రావటానికి. బజార్ మీద తిరిగేటోడికి లంజా కొడక, నీకు బుద్ధ మూసుకొని ఫోన్ పెడితే మంచిది. ఎందుకు అంటే నువ్వు క్రిస్టియన్ వాళ్ళని, అరే మాకెళ్ళోడు కదా నీ అమ్మని తెంగ లంచోడక, నీకు ఎందుకురా? క్రిస్టియన్ వాళ్ళ గురించి నీకు ఎందుకురా? సుల్లిగా పాస్టర్లను అభం సుబంధిలోని పాస్టర్లను ఎందుకురా ఇబ్బంది పెడతావు లంచోడక? పాపం సుబంధిలోని పాస్టర్లను ఎందుకురా లంచోడక ఇబ్బంది పెట్టేది? నువ్వు బుద్ధ కోసి కాకులకెత్తా లంచోడక, బుద్ధ కోసి కాకులకెత్తా. హమారా ప్రసాద్ నీ అమ్మని జాతి పుత్రులని కులం గుద్దలని అమ్మని వర్ణ గుద్దల సుల్లేసి నొక్కితే లంచోడక. క్రిస్టియన్ వాళ్ళను ఇట్లా ఏమన్నా ఇబ్బంది పెట్టామంటే లంచోడక, నీ పిచ్చల కోసి నీ గుద్దల పెడతా లంచోడక, నీ పీతి గుద్దల నీ ముందున్న పిచ్చలు తీసి నీ పీతి గుద్దల పెడతా లంచోడక. హమారా ప్రసాద్, నువ్వు ఎన్ని స్టేట్లకి నువ్వు హిందూ నువ్వు ఎన్ని స్టేట్లకి నువ్వు హిందూ అధ్యక్షుడైనా కావచ్చు, నీ గుద్ద కోసి నీ చేతిలో పెడతాను. ఏందిరా నువ్వు అభం సుబంధిలో పాస్టర్లను ఏందిరా చికా దెంగిస్తానా సుల్లిగా? పోయి ఏందిరా నువ్వు వేసేది అక్కడ? సుల్లిగా నీ జాతి పుట్టగా నీ వర్ణం పుట్టగా సుల్లేసి నువ్వుతా లంచోడక, నీ అమ్మని నీతో దెంగితా లంచోడక, నీ అమ్మని జాతి పుట్టగా సుల్లేసి నువ్వుతే లంచోడక. క్రిస్టియన్ వాళ్ళు అంటే నీకు ఎట్లా కనపడతారు? అభం సుబంధిలో క్రిస్టియన్ వాళ్ళు అంటే ఏం మాట్లాడలేడు, వాళ్ళు దేవుడు భక్తి మీద చేంజ్ చేసుకోలేడని నువ్వు మాట్లాడుతున్నావు. మాకెళ్ళవడే